నీకు దూరం కావడం నీకు క్షేమం కాదు. అమ్మ నీకు చెప్పలేకపోవచ్చు, నాన్న నిన్ను గద్దించలేకపోవచ్చు, కానీ ఒక అన్నను దేవుడు నీకు ఇచ్చాడో ఎప్పటికప్పుడు వాక్యంతో నిన్ను సరిచేయడానికి. భార్య కానీ భర్తకు నువ్వు చెప్పలేకపోవచ్చు, భర్త కానీ భార్యకు నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ భార్యకు భర్తకు చెప్పవలసిన శ్రేష్టమైన సత్యాన్ని ఇవ్వవలసిన హెచ్చరికను ఇచ్చేటటువంటి ఒక దైవజనుడి దేవుడు మీకు ఇచ్చాడో కాబట్టి చెప్తున్నా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎవ్వరు చెప్పినా నువ్వు వినకపోవచ్చు, వినే తత్వము నీకు లేకపోవచ్చు. కాబట్టే దేవుడు తన వాక్యాన్నే నీకు నాకు అనుగ్రహించాడు. ఈ వాక్యమే నీకు కావలసినటువంటి హెచ్చరికను చేస్తుంది. అందుకే చెప్తున్న సంగమా, దేవునికి నువ్వు దూరం అవుతున్నట్లయితే దిగజారిపోతావు. దేవునికి దూరమైన అబ్రహామే దిగి ఐగుప్తుకెళ్ళి అవమానపరచబడ్డాడు.